హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎమ్మెల్యే ఆఫీసులో కత్తితో దాడి, ముగ్గురు పరిస్థితి విషమం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. అయితే ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే కార్యాలయంలో కౌన్సిలర్ల భర్తల మధ్య చెలరేగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. బ్యానర్లు కట్టే విషయంలో ఇద్దరు కౌన్సిలర్ల భర్తల మధ్య వివాదం నడుస్తుంది. ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు కార్యాలయంలో ఇరువురు కౌన్సిలర్ల భర్తలు మేకల అనిలు, రామగిరి రంగబాబు మధ్య చర్చలు జరుగుతున్న తరుణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి పరస్పరం కొట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలైతే అయినట్లు తెలుస్తుంది. అయితే వీరికి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేసి పంపించినట్లు సమాచారం. మేకల అనిల్ వర్గీయులు అలాగనే రామగిరి రంగబాబుకు చెందిన విజయలక్ష్మి ప్రింటింగ్ ప్రెస్ అద్దాలు పగలగొట్టినట్లు ప్రెస్ నిర్వాహకులు తెలిపారు. అయితే నూజివీడు పెద్దగాంధీ బొమ్మ సెంటర్లో పోలీస్ పికెట్ ఏర్పాట్లు చేశారు. పోలీసులను వివరణ అడిగితే ఎటువంటి కేసులు నమోదు కాలేదని చెబుతున్నారు. చూశారు కండి, ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.